లాస్ట్ వీడియోలో మనం ఏం తీసుకోకూడదో ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకున్నాం. కొంచెం పాజిటివ్‌గా చూద్దాం ఇప్పుడు. మనం ఎర్లీ మార్నింగ్ ఏం తీసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. వార్మ్ వాటర్ డైజెషన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. బౌల్ మూవ్‌మెంట్ ని యాక్టివేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హైడ్రేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఆఫ్టర్ ఓవర్ నైట్ ఫాస్ట్. అలా అని డోంట్ డ్రింక్ వెరీ హాట్ వాటర్. ఇట్ కెన్ ఇరిటేట్ యువర్ థ్రోట్ అండ్ స్టమక్ లైనింగ్. ఓన్లీ ల్యూక్ వార్మ్ వాటర్. Soaked almonds and walnuts, rich in protein, healthy fats, vitamin E and magnesium. సోక్ చేయడం వల్ల మినరల్ అబ్జర్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డైజెషన్ ఈజీ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ హెల్దీ ఫ్యాట్స్ బ్లడ్ షుగర్ ని స్టెబిలైజ్ చేయడానికి యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నట్ అలర్జీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. పపాయాలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద ప్రోటీన్. దానివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ఈజీ అవుతుంది. బ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది. ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ ఫైబర్ అండ్ విటమిన్ సి. ఎగ్స్ లో హై క్వాలిటీ ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఇట్ కీప్స్ యూ ఫుల్ డే హెల్దీ. మజిల్ మెటబాలిజం ని సపోర్ట్ చేస్తుంది. అన్నెసెసరీ క్రేవింగ్స్ అండ్ స్నాకింగ్ ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇట్స్ గుడ్ టు టేక్ ఎగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓట్స్ లో బీటా గ్లూకన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ హార్ట్ హెల్త్ అండ్ ఆల్సో స్లో రిలీజ్డ్ కార్బోహైడ్రేట్స్ వల్ల సస్టైన్డ్ ఎనర్జీ ఉంటుంది. బ్లడ్ షుగర్ స్పైక్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన ఫుడ్స్ కనుక ఎర్లీ మార్నింగ్ తీసుకుంటుంటే ఆ ఫుడ్స్ ని ఈ వీడియోలో చెప్పిన ఫుడ్స్ తో రీప్లేస్ చేయండి. ఫాలో us ఫర్ మోర్ హెల్తీ అప్డేట్స్.